బావేంటి ఇలా పచార్లు చేస్తున్నాడు? ఏదో మంచి ఆలోచనలో ఉన్నట్టున్నాడు. ఓ ట్రైల్ ఇద్దా. ఏంటి బావా అలా తిరుగుతున్నావు? పని లేక వెళ్ళి పన్ను చూసుకో. నా తిరుగుడు సంగతి నీకెందుకు? తెలిస్తే కలిసి తిరుగుదామని. తలకేమన్నా తిరుగుతుందా? నేను అడిగేది నీ తిరుగుడు గురించి బావా. ఎందుకు టెన్షన్ పడతావు? ఎక్స్ట్రాలు చేయకలేక వెళ్ళు. తను అక్క ఫ్రెండ్ కదా, ఎందుకలా అక్కడ నిలబడి ఇటు చూస్తుంది? ఫ్రెండేనా? అక్క ఫ్రెండే. తనెందుకు అక్కడ నిలబడి నక్కి నక్కి చూస్తుంది? తను గ్యారంటీగా బావని కలవడానికి వచ్చుంటుంది. ఈ విషయం బావకి తెలియదనుకుంటా. అవకాశం కోసం పచార్లు చేస్తున్నాడు కాబోలు. మనం మన స్టైల్లో కూపీలాగాలి. మీరెందుకు వచ్చారు? మీరు ఆదిత్య గారేనా? అవును, ఆదిత్యనే. అయితే నేను అనుకున్నాను అవునా కదా అని. డౌట్గా ఉన్నా. కన్ఫర్మ్ అయింది. చాలా కాలం అయింది కదా చూసి. అయితే అయింది కానీ నన్నెందుకు ఫాలో అవటం, ఇలా తొంగి తొంగి చూడటం? నేను మీతో మంజుల విషయాలు మాట్లాడాలి. వాట్? మంజులాదేవి విషయాలా? నేను మంజుల ఫ్రెండ్ని. అది తెలుసు. మాట్లాడాలనుకున్న విషయం ఏంటి? ఏం మాట్లాడుతుంది ఇవిడ? ఈ సీన్ ధరణి చూస్తే బాగుండేది. చూడండి, మనం ఇక్కడ ఇలా రహస్యంగా మాట్లాడుకోవటం అంత మంచిది కాదు. ఎవరైనా చూస్తే బాగోదు. రాత్రికి గుడి దగ్గర కలుద్దాం. అలాగే. మనం కలబోయే విషయం, కలిశాక మాట్లాడబోయే విషయం రహస్యంగా ఉంచండి. ఎవరికీ చెప్పొద్దు. అలాగే. తన ఫోటోలో ఉన్న అమ్మాయినా? సరిగ్గా కనపడలేదే. ఎవరా అమ్మాయి? ఎందుకు ఆదిత్య గారు అంత టెన్షన్ పడుతున్నారు? ఏం మాట్లాడారు? బయట అంత చాటుగా ఆ అమ్మాయితో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు. దయచేసి వెళ్ళండి.